హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు మనము ఒక విచిత్రమైనటువంటి కంపారిజన్ చేద్దాం. ఆ కంపారిజన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో టాప్ 1 ఇంజినీరింగ్ కాలేజెస్ ఎంత ఫీజులున్నాయి? వాటి యొక్క యావరేజ్ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇది ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నం అనేది మనకి టాప్ 1 ఇంజినీరింగ్ కాలేజీగా ఆ రాష్ట్రంలో ఉంది. సో, దీని యొక్క ఫీజు వచ్చేసి ఈ సంవత్సరం రూ. 77,000 77,000 రూపీస్. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా సిస్టమ్ ఏందంటే 3 టైమ్స్ మోర్ అనే సిస్టమ్ ఉంది. అంటే 2,20,000, 2,30,000 వరకు ఒక సంవత్సరానికి వాళ్ళు ఆ 30% సీట్స్ అమ్ముకోవచ్చు. కాలేజ్ ఫీజు ఏమో 77,000 కన్వీనర్ కోటా లేదా ఎంసెట్ త్రూ. మేనేజ్మెంట్ సీట్ ఏమో 2,20,000. అదే తెలంగాణలో తీసుకున్నప్పుడు తెలంగాణలో నంబర్ 1 ఇంజినీరింగ్ కాలేజ్ వచ్చేసి సిబిఐటి ఇంజినీరింగ్ కాలేజ్. ఇందులో ఎంసెట్ ద్వారా సీట్ వచ్చినట్లయితే 1,40,000 ఫీజు ఉంది. అదేవిధంగా మేనేజ్మెంట్ సీట్ అయినా కూడా సేమ్ రేట్ ఇక్కడ. వీళ్ళందరూ కూడా జేఈఈ త్రూ అప్లై చేసుకుంటారు. దాని ప్రకారం ఇవ్వాలి. 5% ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. ఈ ఎన్ఆర్ఐ కోటా ఫీజు వచ్చేసి 4,50,000. సో 70% సీట్లు దాదాపు 95% సీట్లు 1,40,000 కాడికి ఇస్తారు. 5% సీట్లు మాత్రం 4,50,000 కాడికి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ సిఎస్సి యొక్క ప్లేస్మెంట్ యావరేజ్ వచ్చేసి 14 లక్షల చిల్లర ఉంది. 14 లక్షలు ఉంది. సో ఇకపోతే మనము ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్ణాటక. దీంట్లో 3 రకాల కేటగిరీలో అడ్మిషన్స్ అవుతాయండి. కేసెట్, కోమెడ్కే అండ్ మేనేజ్మెంట్ కోటా. కేసెట్, కోమెడ్కే కలిపి 15%. ఇందులో కేసెట్ ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్గా 70,000 ఉంది. అదేవిధంగా కోమెడ్కేలో 2,20,000 ఉంది. అది 50% అయిపోయింది. రిమైనింగ్ 50% 11 lakhs అండి పర్ యానం. అంటే 44 లక్షలు అఫీషియల్ ఫీజు. వీళ్ళు ఇక్కడ డొనేషన్స్ కూడా అఫీషియల్గానే తీసుకుంటారు. 20 నుంచి 40 లక్షల రూపాయలు డిపెండ్స్ ఆన్ ది కేస్. అంటే 65 to 80 lakhs. వీళ్ళ యొక్క యావరేజ్ ప్లేస్మెంట్ వచ్చేసి 17 లక్షలు, 18 లక్షలు ఉంది. సిబిఐటి కన్నా కొంచెం ఎక్కువ యావరేజ్. ఇది మన బెంగళూరుకి సంబంధించినటువంటి అప్డేటు, కర్ణాటకకు సంబంధించినటువంటి అప్డేటు. అదేవిధంగా తమిళనాడుకు వచ్చినప్పుడు ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ పిఎస్జి కోయంబత్తూర్, ఇవి 2 టాప్ 1 పొజిషన్ కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే సంవత్సరానికి 2,10,000 ఉంది. వీళ్ళ యావరేజ్ ప్లేస్మెంట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 16 లక్షల వరకు ఉంది. అదేవిధంగా పిఎస్జి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి అది ఎయిడెడ్ కాలేజ్ అండి. జనరల్గా 20 లక్షలు డొనేషన్ ఉంటుంది. కాలేజ్ ఫీజు వచ్చేసి 1.5 lakhs వరకు ఉంటుంది. ఈ రకంగా మనకి 4 రాష్ట్రాల్లో టాప్ 1 ఇంజనీరింగ్ కాలేజీల యొక్క పరిస్థితి ఉంది. సో దీంట్లో మనం తీసుకోవాల్సినటువంటి కన్క్లూజన్ ఏంటంటే, ఒక రాష్ట్రాన్ని నెంబర్ 1 కాలేజీగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి గాయత్రి విద్యా పరిషత్ కేవలం ఈ 4 రాష్ట్రాల్లో లీస్ట్ ఫీజు కలిగి ఉంది. ఈయన ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? మిగిలిన వాళ్ళతో ఎలా పోటీ పడగలడు? 100కు 100% సీట్లు, 30% సీట్లు 2 లక్షల కాడికి వస్తుంది. రిమైనింగ్ 70,000 కాడికి వస్తే ఆయన ఏమి క్వాలిటీ ఇచ్చి ఏమి ప్రొడక్ట్ తయారు చేయగలడు? ఇంకా సిబిఐటి పరిస్థితి అన్యాయమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అన్ని స్కేల్స్ ఇస్తారు. 14 లక్షలు యావరేజ్ తోటే దే ఆర్ కంపీటింగ్ విత్ మీకు ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్తో కొంచెం అటు ఇటుగా పోటీ పడుతూ ఉంది. ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళేమో మేనేజ్మెంట్ సీట్కి దగ్గర 60-70 లక్షలు, 80 లక్షలు తీసుకుంటూ ఉంటే, సిబిఐటి వాళ్ళేమో సేమ్ అంతే వాల్యూ, లేకపోతే కొంచెం తగ్గించి ఉండొచ్చు. అక్కడ 60-70 లక్షలు ఉన్నది కాస్త ఇక్కడ ఒక 50 లక్షలు ఎంతైనా ఉండాలి. కానీ వీళ్ళు ఎంత 6 లక్షల్లో చేయాలి. 6 లక్షలకి 60 లక్షల వాళ్ళతో పోటీ పడాలి. ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు కదా. ఎట్లా పోటీ పడగలదు మన సిబిఐటి? ఇప్పుడు ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ తమిళనాడు అంటే వాళ్ళు హెచ్సిఎల్ కంపెనీ ఓనర్స్, వాళ్ళకి లక్షల కోట్లు ఫండ్ ఉంటుంది, ఏదో పెట్టగలరు. వాళ్ళు పోటీ పడుతున్నారు 2 లక్షలతోటే.
ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఒక స్టార్టప్ కల్చర్ గాని, లేకపోతే ఆర్&డి గాని, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు కూడా నడవాలన్నట్లయితే, వాళ్ళకి ఆర్థిక స్వావలంబన ఉంటే వాళ్ళు ఏదైనా చేయడానికి అవుతది. ఇప్పుడు ఈ అనాలిసిస్ చేయటం యొక్క ముఖ్య ఉద్దేశ్యము నాట్ టు కాంట్రాడిక్ట్. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడండి. మీకు కామెడీకే రాశాడు. ఒక 1000 లోపు ర్యాంక్ వచ్చింది. లేకపోతే ఒక 200 లోపు ర్యాంక్ వచ్చింది. ఎంసెట్ రాశాడు. దాంట్లో కూడా ఒక 300, 500 ర్యాంక్ వచ్చింది. జేఈలో రాలేదనుకున్నప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ విద్యార్థులైనా కామెడీకే రాసుకొని వాళ్ళ బెస్ట్ స్కోర్ ఉన్నప్పుడు కామెడీకేకి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే రూ. 2,10,000 బట్ దాని యొక్క మార్కెట్ వాల్యూ ఎంత? రూ. 60,00,000 డొనేషన్ సీట్ అది. ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ వాళ్ళు ఇవ్వగలరు కదా! సో, నేను చెప్పొచ్చేది ఏందంటే, మెరిట్ స్టూడెంట్స్‌గా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా డబ్బులు కట్టుకునే అవకాశం ఉన్నట్లయితే కామెడీకేలో తీసుకొని హ్యాపీగా మీరు ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌కి వెళ్ళిపోవటం ఉత్తమ మార్గం. ఆర్‌వికి వెళ్ళేందులోపు మీకు మల్టీ లాంగ్వేజెస్ వస్తాయి. తర్వాత మీరు అన్ని స్టేట్స్ నుంచి పిల్లలుంటారు. సీబీఐటీలో వేరే స్టేట్ నుంచి పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి? ఆర్‌వి కాలేజీలో 60% మంది కర్ణాటక వాళ్ళుంటే, 40% మంది బయట స్టేట్ వాళ్ళున్నారు. ఒకే దేశము, అంతా ఫెడరల్ స్ట్రక్చరు. ఇంత డిస్పారిటీస్ అన్నట్టు. ఒకదానికి సంబంధం లేనటువంటి డిస్పారిటీ. 6,00,000 యావరేజ్ ప్యాకేజ్ ఫర్ సీఎస్ఈ కలిగినటువంటి గాయత్రి విద్యా పరిషత్ ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ 1గా ఉంటే, దాదాపు 17-20 లక్షలు యావరేజ్ కలిగినటువంటి ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ బెంగుళూరులో నంబర్ 1గా ఉంది. మరి ఆంధ్ర వాళ్ళు మరి వలసపోక ఏం చేస్తారు వేరే కాలేజీలో అంత ఎతుక్కుంటూ? అంటే ప్రభుత్వాలు, ఏఎఫ్ఆర్‌సీ కమిటీలు కనీసం వాళ్ళు ఈ ఫీజులు డిసైడ్ చేసేటప్పుడు పక్క రాష్ట్రాల్లో ఏముంది, ఎలా ఉందనేటువంటి ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక గమ్మత్తైన అబ్జర్వేషన్ నేను చేసింది ఏందంటే అండి, ఇప్పుడు మనకి సీబీఐటీలో మార్కెట్ వాల్యూ వచ్చేసి ఒక 25 లక్షలు డొనేషన్ సీట్ అనుకుందాం. వాల్యూ, మార్కెట్ వాల్యూ అనుకుందాం. 25 ప్లస్ ఒక 6 అంటే 31 లాక్స్. అంటే సీబీఐటీలో మీకు ఒక సీట్ వచ్చిందంటే దాని యొక్క మార్కెట్ వాల్యూ ఒక 30 లాక్స్ అనుకుందాం. ఆర్‌వి కాలేజీలో సీట్ వస్తే ఒక 70 లక్షలు. గాయత్రి విద్యా పరిషత్‌లో సీట్ వస్తే 10 లక్షలే. ఆంధ్రాలో ఫస్ట్ ర్యాంకర్స్ అందరూ గాయత్రి విద్యా పరిషత్‌కి ఎందుకు పోతారు? ఆబ్వియస్‌గా వాళ్ళు ఎంసెట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎంసెట్ కూడా కాకుండా కామెడీకి వస్తే ఆర్‌వికి వెళ్ళిపోతారు. సో, ఈ కంపారిజన్ పేరెంట్స్ అందరూ గుర్తుంచుకోవాలి. ఈ రకంగా టాప్ 5 ఇన్‌స్టిట్యూషన్స్‌లో కూడా సేమ్ సిట్యుయేషన్ ఉంది. థాంక్ యూ. బై.